హాయ్ అండి. పూరికి సంబంధించిన ఎల్లో కుర్మా ఉంటుంది కదండి. ఆ ఎల్లో కుర్మా ఇప్పుడు ఎలా చేయాలో క్లియర్గా పిన్ టు పిన్ మీకు చెప్తామండి. గ్రాములతో సహా మిస్ కాకుండా. ఇప్పుడు పూరి కుర్మా ఈ విధంగా ఉంటుందండి. చేస్తే ఈ విధంగా వస్తుంది కదా. కెమెరా దగ్గర తీసుకురా. చేస్తే ఈ విధంగా వస్తుంది కదా. ఈ పూరి కుర్మా అండి ఇప్పుడు నేను చూపించబోయేది. వీడియో అయితే పిన్ టు పిన్ ఉండదు, క్లియర్గా చూడండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ ఉంటుంది ఈ ఛానల్ అది. ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి టిఫిన్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. మీకు ఏమేం కావాలనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి పూరి కుర్మా ఫస్ట్ రకం అండి. సెకండ్ రకం వచ్చేసి రెడ్ కారంతో వస్తుంది. అది కూడా మీకు త్వరలో చూపించ. హాయ్ అండి. ఇప్పుడు పూరీ కుర్మా చెప్తాను. పూరీ కుర్మా వచ్చి మన రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ ఉంటుంది కదా. పూరీ కుర్మా ఎల్లో కలర్ ఉంటుంది కదా, మామూలుగా పచ్చికారంతో చేసే కుర్మా, అది చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఆలుగడ్డలు ఎంత ఆలుగడ్డలు ఎంత తీసుకున్నారు? ఆలుగడ్డ కేజీ. క్యారెట్ ఎంత? 150 గ్రాముల క్యారెట్. ఆలుగడ్డ 1 కేజీ తీసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి దీంట్లో. ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా మెత్తగా అయ్యే వరకు, బాగా మెత్తగా ఉండాలి. బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. మొత్తం ఇలా ఉడకబెట్టుకోవాలండి. ఆలు క్యారెట్ కానీ మెత్తగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి, మెత్తగా ఈ విధంగా ఉండాలి. ఓకే, ఆయిల్ వేస్తున్నా చూడండి. అంతా చెప్పినాక రాసుకుంది. ఆయిల్ వేస్తున్నా ఎంత పడుతుంది అంటే నేను చెప్తూ ఉండేగా. 150 ml, 150 ml ఆయిల్. అంతే కదా, 150 ml. 150 ml. తర్వాత దాంట్లోకి తాలింపు గింజలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. మాస్టర్ వేసేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, సన్నగా కట్ చేసిన అల్లం. ఎంత సన్నగా ఉంటే అంత వీలైతే. తర్వాత ఉల్లిగడ్డ, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ కొంచెం లా ఉండాలి, మరీ సన్న కోసం లేదు. కటింగ్ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఉండాలి. కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక అరపిడి గడ్డంతా వేసుకోవాలి కరివేపాకు. సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. సన్న ఉప్పు ఏంటి మాస్టర్? పర్లేదు, దాన్ని బట్టి మేము ఎంత పడుతుందో మళ్ళీ చెప్తాం లాస్ట్లో. సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి మాస్టర్. ఒక జగ్గు వాటర్ పోసుకోవాలి. షుగర్ పడతా మాస్టర్లా? షుగర్ పడుతుంది. అదే, ఇంకేముండదు. మగ్గినాక తర్వాత ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ మరీ మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇగో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఉల్లిగడ్డ ఇందులో ఉడకాలి కానీ మగ్గొద్దు. అంతే, సేమ్ ఇదే విధంగా కనపడాలి ఉల్లిగడ్డ. పూరి కుర్మా స్పెషాలిటీ అది. కస్తూరి మేతి కొంచెం లైట్గా వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మందం. 100 గ్రాముల శనగపిండి ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ పోసి. 100 గ్రామ్స్ అండి. అక్కడ మీకు చిన్న చిన్న గడ్డలు అవపడుతున్నాయి. ఆ గడ్డలు కూడా కనపడకుండా కలపాలండి, నీట్గా కలపాలి. ఒక్క గడ్డ కూడా, చిన్న గడ్డ కూడా ఉండొద్దు. ఇప్పుడు ఆలుగడ్డ వేసేయాలి. మాస్టర్ ఏంటి మాస్టర్? ఆలుగడ్డ క్యారెట్ ఉడకబెట్టాం కదండి, అది ఇందులో వేసుకోవాలి.
బఠానీ కూడా వేసుకోవచ్చు, బఠానీ పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. అది ఉడకబెట్టాలి కాదు బఠానీ, వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు. మ్యాక్సిమం కొంతమంది బఠానీ ఎక్కువ యూజ్ చేస్తారు బీన్స్ కంటే. బఠానీ ఎక్కువ యూజ్ చేస్తాం. బీన్స్ కంటే బఠానీ బాగుంటుంది. ఏ సార్? అవునవును అవును. ఇంకా ఒక స్టైల్ ఒక కానీ బఠానీ బాగుంటుంది మాస్టర్ వీళ్ళకి. బఠానీ మంచిగా కలిపిన శనగపిండి వేసుకోవాలి, శనగపిండి కలుపుకోవాలి. సాయి ఒక నిమ్మకాయ చెట్టు నిమ్మకాయ నిమ్మకాయ ఒకటి. శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత చూడండి ఎలా మారిందో. పావు లీటర్ పాలు, ఒక పావు లీటర్ పాలు పోసుకోవాలి. పచ్చిపాలండి, కాగబెట్టిన పాలు కాదు, పచ్చిపాలు ఒక పావు లీటరు. అవి పడకూడదు పిండు సాయి, గింజలు లేకుండా గింజలు తీసారు మాస్టర్. లైట్గా ఒక నిమ్మ పచ్చ నిమ్మ పచ్చ కాదు, 2-3 చుక్కలు ఇట్లా లైట్గా ఒక 2-3 డ్రాప్స్ కొన్ని అంతే. అయిపోయిందా మాస్టర్? ఇప్పుడు అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కస్తూరి మీద వేసినాం మేడం, కొత్తిమీర వేసాం లాస్ట్లో. కొంచెం ఎక్కువనే పడుతుంది మేడం కొత్తిమీర. కస్తూరి మేతి లాస్ట్లో మళ్ళీ కొంచెం. మాస్టర్ దీంట్లో షుగర్ అవసరం లేదా? ఇందాక జోకింది షుగర్ అవసరం లేదా మాస్టర్? షుగర్ అవసరం లేదు అసలు. టేస్ట్ చేయాలి. మీరు ఇప్పుడు టేస్ట్ చేయొచ్చండి. పూరి పూరి కొట్టాలి. ఇంకా పూరి రెడీ చేస్తే తినొచ్చండి. ఇక ఇది పూరి కర్రీ, పూరి ఎల్లో కర్రీ.